అవును. మైదానంలో అడుగు పెడితే స్టేడియం మొత్తం ధోనీ ధోనీ అంటూ హోరెత్తుతుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని 3 ఐసీసీ ట్రోఫీలను అందుకున్న కూల్ కెప్టెన్. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎంఎస్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చాలా మంది సెలబ్రిటీల్లాగా అతను ఏ 5 స్టార్ హోటల్ బిజినెస్‌లోనో లేదా విదేశాల్లోనో సెటిల్ అవ్వలేదు. బ్యాట్ పట్టిన చేతులతో ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి ఏకంగా ఒక రైతుగా అవతారమెత్తాడు. తన సొంతూరు రాంచీలోని 43 ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్ లో ఆర్గానిక్ కూరగాయల నుంచి దుబాయ్ వెళ్లే పంటల వరకు ఎన్నో పంటలు పండిస్తున్నాడు. కూలీలతో కలిసి మట్టిలో పనిచేస్తూ ఆధునిక వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి స్ఫూర్తిగా నిలుస్తున్న ధోనీ వ్యవసాయంపై ప్రత్యేక కథనం. క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత సాధారణంగా కమెంటేటర్లుగా, కోచ్లుగా లేదా వ్యాపారవేత్తలుగా మారటం మనం చూస్తూనే ఉంటాం. కానీ మన మహేంద్ర సింగ్ ధోనీ రూటే సపరేటు. వ్యవసాయం అంటే కేవలం లాభాలు తెచ్చే బిజినెస్ మాత్రమే కాదు, అది భూమాతకు మనం ఇచ్చే గౌరవం అని ఆయన నమ్మాడు. లాక్డౌన్ సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైనప్పుడు ధోనీ తన సమయాన్ని పూర్తిగా తన సొంత ఫామ్ హౌస్ ఈజాలో గడిపాడు. రాంచీకి దగ్గరలోని 43 ఎకరాల ఈ ఫామ్ హౌస్లో ఇప్పుడు పండని పంట లేదు. ఒకవైపు డైరీ బిజినెస్, మరోవైపు కోళ్ల పెంపకం, ఇంకోవైపు ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, ఇలా ఏకకాలంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాంచీలోని తన ఇంటికి దగ్గరలో ధోనీ దాదాపుగా 43 ఎకరాల బంజరు భూమిని కొనుగోలు చేసి దాన్ని ఒక అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు ధోనీ. ఇందులో సుమారు 30 ఎకరాల్లో కేవలం వ్యవసాయమే జరుగుతోంది. ధోనీ ఫామ్లో ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడరు. పూర్తిగా ఆవు పేడ, వర్మీ కంపోస్టు ద్వారానే ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తారు. ఈ ఫామ్ హౌస్లో బ్రోకలీ, క్యాబేజ్, టమోటా, బొప్పాయి, క్యాప్సికం, బఠానీ, ఇలా ఎన్నో రకాల కూరగాయలు పండుతున్నాయి. ఈ కూరగాయల నాణ్యత ఎంత అద్భుతంగా ఉంటుందంటే రాంచీ లోకల్ మార్కెట్లో అమ్ముడవటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలకు భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. జార్ఖండ్ వ్యవసాయ శాఖ సైతం ధోనీ ఫామ్ క్వాలిటీకి సర్టిఫికెట్ ఇచ్చింది. కేవలం కూరగాయలకే పరిమితం కాకుండా కమర్షియల్ క్రాప్స్ పైన ధోనీ ఫోకస్ పెట్టాడు. తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు తెచ్చే స్ట్రాబెర్రీ, పుచ్చకాయల సాగులో ధోనీ ఫామ్ భారీ సక్సెస్ సాధించింది. ఒకసారి ధోనీ స్వయంగా స్ట్రాబెర్రీ తింటూ మార్కెట్కు వెళ్లేలోపు నేనే ఇవి తినేస్తే మిగిలేది ఏముంటుంది అని సరదాగా పెట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వ్యవసాయానికి అనుబంధంగా డైరీ ఫామ్ను కూడా అత్యంత ఆధునికంగా నిర్వహిస్తున్నాడు. ఈ ఫామ్లో సుమారు 70కి పైగా మేలుజాతి ఆవులు ఉన్నాయి. అందులో పంజాబ్ నుంచి తెప్పించిన సాహీవాల్, హెచ్ఎఫ్ లాంటి జాతులు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఆవు పాలను రాంచీ నగరంలో లీటర్కు సుమారు 60 నుంచి 70 రూపాయల ధరతో అమ్ముతూ డైరీ రంగంలోనూ లాభాలు గడిస్తున్నాడు మహి.
ధోని వ్యవసాయ క్షేత్రంలో అత్యంత స్పెషల్ అట్రాక్షన్ కడక్నాథ్ కోళ్లు. సాధారణ కోళ్లకు భిన్నంగా దీని ఈకలు, చర్మం, రక్తం, మాంసం అంతా నల్లగానే ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లోని జాబువా ప్రాంతానికి చెందిన అరుదైన కోడి జాతి. ఇందులో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ, ఫ్యాట్ శాతం చాలా తక్కువ ఉండటంతో అథ్లెట్లకు, ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్. దీనికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను గుర్తించిన ధోని ఏకంగా 2000 కడక్నాథ్ కోడి పిల్లలను తెప్పించి తన ఫామ్లో భారీ ఎత్తున పౌల్ట్రీ స్టార్ట్ చేశాడు. దీని ద్వారా రోజు వేలాది గుడ్లు, అత్యుత్తమ మాంసాన్ని ఉత్పత్తి చేస్తూ ఈ జాతి కోళ్ల పెంపకంపై స్థానిక రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నాడు. క్రికెట్ పిచ్ మీద బౌలర్ల మైండ్ను ఎలా చదువుతాడో, వ్యవసాయంలో మట్టి స్వభావాన్ని, మార్కెట్ డిమాండ్ను కూడా ధోని అంతే పర్ఫెక్ట్గా చదువుతున్నాడు. 1000 కోట్లు సంపాదించిన ఒక సెలబ్రిటీ, ఒక ఐకాన్ ఏ భేషజాలు లేకుండా మట్టిలోకి దిగే వ్యవసాయం చేయటం సామాన్య విషయం కాదు. వ్యవసాయం తక్కువ కాదు, అది లాభసాటి వ్యవసాయమని నేటి యువతకు, ఎంతోమంది రైతులకు ధోని ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నాడు.